ఇప్పుడు ఈ కింగ్డమ్ విషయానికి వస్తే ఎలా ఉండబోతుంది? ఎందుకంటే ట్రైలర్ కానీ టీజర్ కానీ అద్భుతంగా ఉన్నాయి, సాంగ్స్ బాగుంది. గౌతమ్ తిన్న ప్రతి ఇప్పుడు వరకు విజయ్ ఆ సినిమా గురించి గుండు కొట్టించుకున్నట్టున్నాడు. బస్కెట్ ఇంచుమించు ఎలా ఉండబోతుంది ఏంటి సినిమా గురించి? అంటే ఈ ప్రీవియస్ ఫిలిమ్స్ ఇవన్నీ పక్కన పెడితే మీరు అన్నట్టుగా ఈ మూవీ అనౌన్స్మెంట్ చేసినప్పటి నుండి అంటే నాగవంశీ అన్న బ్యానర్లో ఫిల్మ్ వస్తుందంటే అది పక్కా క్వాలిటీ ప్రోడక్ట్. కాబట్టి మేము అది అనౌన్స్ చేసినప్పుడే అరే ఫ్యాన్స్ కాబట్టి మేము ఫ్యాన్స్ ఎలా ఆలోచిస్తామో అలా చెప్తున్నాం. మనం ఒక మంచి ఫిలిం మన హీరో మనకి ఇవ్వబోతున్నాడు అని మైండ్లో ఫిక్స్ అయ్యాం. అప్పుడే మాకేంటంటే అన్నది ఏం ఫిలిం వచ్చినా ఫస్ట్ పోస్టర్ ఏదన్నా వచ్చిందంటే అక్కడ నుంచి నెగిటివ్ వైబ్స్ అంటే వేరే ఫ్యాండమ్స్ నుంచి కానీ మెయిన్ అదే కదా జరిగేది. ఇదంతా ఏదో ఒకటి అవుతుంది. కానీ ఇది VD12 అని ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పుడు ఒక పోస్టర్ ఇచ్చారు. అక్కడ నుంచి ఆగస్ట్లో రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ అది మెయిన్. రిలీజ్ అయిన దగ్గర నుంచి చాలా పాజిటివ్. అంటే ఒక హీరో సినిమా ఒక ఫ్యాన్స్ చూస్తే సరిపోదు, అందరూ చూడాలి. అంటే అదర్ ఫ్యాండమ్స్ కూడా సపోర్టివ్గా ఉండాలి అంటే అది వాళ్ళకి నచ్చాలి. బట్ ఇక్కడ నుండి అన్ని పాజిటివ్ వైబ్సే. అవును, అసలు ఈ సినిమా మీద నెగిటివ్ వైబ్ అసలు రాలేదు. ఎవరు నెగిటివ్ కామెంట్ కూడా చేయలేదు. ఉంటారు అంటే వాళ్ళని అంటే ఇంక చెయ్యాలి వీడిని విజయ్ని ఏదోలాగా అనేయాలి అనే తప్ప బట్ మాకన్నా ముందు వాళ్ళే వెళ్ళి చూస్తారు ఈ సినిమాని. ఎందుకంటే కంటెంట్ అంత బాగుంది కాబట్టి కింగ్డమ్ది. ఇప్పుడు ఆ హేటర్స్ అనే వాళ్ళు కూడా విజయ్ అనేటోడు కంబ్యాక్, విజయ్ అనేటోడు రిడెంప్షన్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే ఆ సితారా బ్యానర్లో ఆ కింగ్డమ్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఈ ప్రాజెక్టు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అని చెప్పేసి వాళ్ళకి VD12 అంటే ప్రాజెక్ట్ టైటిల్గా VD12గా సెట్స్ పైకి వెళ్ళింది ఇది. ఆ తర్వాత క్యాస్ట్ అండ్ క్రూ వాళ్ళు ఎంచుకున్న క్యాస్ట్ అండ్ క్రూ వాళ్ళు డెలివరీ చేసిన ప్రీవియస్ క్వాలిటీ ప్రోడక్ట్స్ వీటిని బట్టి ఈ కింగ్డమ్కి హై బిల్డ్ అవుతూ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేస్తే ఈ మూవీ అసలు మెయిన్ హైపర్ రీజన్ ఏంటంటే ఫస్ట్ ఒక అర్జున్ రెడ్డి తర్వాత ఆ రేంజ్ క్యారెక్టరైజేషన్ ఆ రేంజ్ లో చూడలేదు. అంటే క్లాసిక్ రోల్స్ లో చూసాం, గీతా గోవిందం, డిఆర్ కామ్రేడ్ ఏదో ఇలా అన్నారు కానీ అది కెరీర్ లో బెస్ట్. అసలు ఆ లుక్స్ కానీ ఏదైనా కానీ చాలా బాగుంటాడు అన్న. అంటే ఈ అన్నిటితో అర్జున్ రెడ్డి రేంజ్ మాత్రం అరే మళ్ళీ అలా అయినా అర్జున్ రెడ్డి రేంజ్ పెర్ఫార్మెన్స్ విజయ్లో చూడాలరా అని ఫ్యాన్సే కదండి అందరూ ఇలా అనుకున్నప్పుడు అప్పుడు స్టార్ట్ అయింది VD12 కింగ్డమ్. సినిమాటోగ్రాఫర్ కానీ విక్రమ్కి జల్లికట్టు వీటికి చేశారు ఆయన కానీ ఎడిటర్ నవీన్ నూలి, ఇంకా ఏదో గౌతమ్ ఉన్నారు, ప్రొడక్షన్ నుంచి వంశీ అన్న ఉన్నాడు. అసలు ఏ రేంజ్ లో నెగిటివ్ వెళ్ళడానికి లేదు. విజయ్ చెప్తాను ఉన్నాడు ఇలాంతా నా పక్కన ఉన్నారు, జై నవీన్ నూలి, జై గౌతమ్, ఇలా ప్రతిదీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్. ఇంకా అనిరుద్ధ్ ఈ దీనికి అనౌన్స్ చేయగానే అనిరుద్ధ్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇంకా